నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చితి కమ్మదనం. ఈరోజైతే కోడిగుడ్లు ములక్కాడ కర్రీ చేయబోతున్నా. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నేనైతే ఈ కర్రీస్ అన్నీ మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. మా అమ్మ దగ్గర నేర్చుకున్న కర్రీస్ అన్నీ ఇలా వీడియోస్ పెడుతున్నాను అన్నమాట. మా అమ్మ చేసిన కర్రీస్ అయితే చాలా చాలా టేస్టీగా ఉండేవి. నేనైతే కోడిగుడ్లు ములక్కాడ కర్రీ చేయబోతున్నా. ఎగ్స్ని అయితే బాయిల్ చేసుకుని ఇలా నాట్లు పెట్టుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. నేను 2 స్పూన్లు ఆయిల్ వేసాను. నాట్లు పెట్టుకున్న ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్స్ని ఫ్రై చేసుకుని కర్రీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయి ఇవన్నీ వేరే బౌల్లోకి వేసేసుకోవాలి. ఇదే ఆయిల్లో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే బాగా కుక్ అవ్వాయి. ఇప్పుడు ములక్కాడ ముక్కలు వేసుకోవాలి. ఈ కర్రీ అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఈ ములక్కాడల్ని బాగా మగ్గించుకోవాలి. 3 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఈ కర్రీని అంతా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఈ కర్రీని అంతా 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసుకుని కర్రీని అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఓకే, చూడండి కర్రీ అయితే కుక్ అయింది. ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి. ములక్కాడలు కొంచెం మగ్గిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు బదులు మామిడికాయ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నా దగ్గర మామిడికాయ ఉంది కానీ అది కట్ చేయలేక వేయలేదు. చింతపండు రసం వేస్తున్నాను. చింతపండు రసం వేసిన టేస్ట్ చాలా బాగుంటుంది. మామిడికాయ వేసిన చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. వావ్, కోడిగుడ్లు ములక్కాడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది. చూడండి, ఒక స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి. ఈ కర్రీని అంతా ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి.
కోడిగుడ్లు ములక్కాడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.